హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. పంచభూత లింగాలు, శివుని యొక్క 5 రూపాలు. ఈ పంచభూత లింగాలు ఎక్కడ వెలిసాయి, ఏ ఏ ప్రదేశాలలో ఉన్నాయో ఈ వీడియోలో చెప్తాను. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ పంచభూత శివలింగాలు ఎలా ఏర్పడ్డాయి? ఈ పంచభూత శివలింగాలు అంటే పృథ్వీ, భూమి, జలం అంటే నీరు, అగ్ని తేజస్సు, నిప్పు, వాయువు గాలి, ఈ విధంగా ఆకాశం. ఈ లింగాల ప్రదేశాలు మరియు వాటి చరిత్ర గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. పృథ్వీలింగం, ఈ లింగం కాంచీపురం తమిళనాడులోని ఏకాంబేశ్వర ఆలయం. అయితే ఇక్కడ శివుడు ఏకాంబేశ్వర నాథుడుగా పూజిస్తారు మరియు ఈ లింగం ఇసుకతో తయారు చేయబడింది కాబట్టి పృథ్వీలింగం అని అంటారు. జలలింగం, ఇది తిరువనై కవల్ తమిళనాడులోని జంబుకేశ్వర ఆలయం. ఈ ఆలయంలో ఎప్పుడు ఊట నీరు అనేది ఉంటూ ఉంటుంది. దీనిని జలలింగం అని అంటారు. అయితే ఈ లింగానికి ఏనుగులు పూజించడం వల్ల ఈ క్షేత్రానికి జంబుకేశ్వరం అనే పేరైతే వచ్చింది. అగ్నిలింగం, ఈ ప్రదేశం తిరువనమలై తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయం. అయితే ఈ ఆలయం అగ్నికి మూలంగా సూచిస్తుంది. ఇక్కడ శివుణ్ణి తేజోలింగంగా అయితే పూజిస్తారు. మరియు వాయులింగం, ఈ ప్రదేశం శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి ఆలయం. ఈ చరిత్ర చూసుకుంటే ఈ ఆలయంలో గాలి లింగానికి ఉన్న ముఖ్య లక్షణం ఏంటిదంటే దీపం ఎప్పుడు గాలికి, ఈ ఆలయంలో దీపం ఎప్పుడు గాని గాలికి అనేది కదలదు. ఆకాశలింగం, ఈ ప్రదేశం చిదంబరం తమిళనాడులోని నటరాజ ఆలయం. అయితే ఈ ఆలయంలోని గర్భగుడి ఆకాశానికి ప్రతీకగా ఉంటుంది. ఇక్కడ శివుణ్ణి నటరాజ రూపంలో ఉంటాడు. అయితే ఈ పంచభూత శివలింగాల గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క లింగం యొక్క మహత్యం గురించి చెప్తాను. ఆల్రెడీ నేను అరుణాచలం అగ్నిలింగం ఎలా ఏర్పడింది అనేది నేనైతే చెప్పాను. అరుణాచలంలో వెలిసిన స్వయంభుగా అగ్నిలింగం గురించి నేనైతే వీడియో చేశాను. నెక్స్ట్ ఈ 4 పంచభూత లింగాల గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర్ అని కామెంట్ చేయండి.